నమస్తే మంది నమస్తే. రామారావు గారు. వెల్కమ్ టు ఐకాన్ నమస్తే పాలిటిక్స్. అమ్మా. సార్ ఇప్పుడు పిఠాపురం వర్మ గారు నిన్న ఒక మాట అనడం జరిగింది సార్. పిఠాపురం వర్మ గారు, నేను పిఠాపురానికి అభివృద్ధి చేశాను, మంచి నిధులు తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న డిప్యూటీ సీఎం ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, ఆయన పిఠాపురానికి ఎన్ని నిధులు తీసుకొస్తారు? ఎందుకంటే డిప్యూటీ సీఎం గా ఉంటే ఆ నియోజకవర్గానికి కొంచెం అభివృద్ధి ఇంకెక్కువ చేయాలి. ఇప్పుడు ఆ, చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఒక పెద్ద దిక్కుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన సొంత నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొస్తారో అని వేచి చూడాలి అని పిఠాపురం వర్మ గారు చెప్పారు. సో అవును. ఎందుకు ఆ మాట అనడం జరిగింది? పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా మంచి చేశారని ఎందుకు చెప్పలేదు? అక్కడ ఏదో చెడు జరిగిందని వర్మ గారు అనుకొని ఆ మాట అంటారు అనుకోవచ్చు అంటారా? కరెక్టే. అంటే ఇక్కడ వర్మ గారు ఇంకా చాలా సహనంతో ఉన్నారు. కూటమి గెలిచిన నెల అంటే ఒక సంవత్సరం 11 మాసాలు అవ్వస్తుంది. ఇంతవరకు కూడా తన వ్యక్తిగత జీవితం పట్ల వారికి స్పందన లేకపోవడం అది ఎవరు హర్షించరండి. ఒకసారి పిలిచి వరం గారు ఏమిటి మీ తాలూకు ఆలోచన ఏమిటి చెప్పండి, కమాన్ మీరు ఈ పని చేయండి, అంతకంటే పెద్ద బాధ్యత అప్పచెప్తున్నాం అని చంద్రబాబు నాయుడు అన్నా. ఎందుకంటే అనవలసిన ధర్మం చంద్రబాబు నాయుడుకి ఉంది. వరం గారు యూ విల్ బి ది ఫస్ట్ ఎమ్మెల్సీ అన్నాడు కనుక యూ హ్యావ్ టు గివ్ ది రెస్పెక్ట్ టు హిజ్ వర్డ్. ఆయన ఏ మాట అయితే అన్నాడో ఆ మాటకి గౌరవం ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళాంటి వాళ్ళు చెప్తాం. రెండవది, వర్మ గారు మీరు మా గుండెకాయో మా తలకాయో ఏదో చెప్పేసి మీరు లేకపోతే నేను లేను, విజయాన్ని మీరు కైవసం చేసుకొని నాకు అప్పగించండి, మిమ్మల్ని నేను చూసుకుంటానని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఎందుకు వీళ్ళు అలా వాగ్దానాలు చేసేస్తారు అంటే పబ్బం గడుపుకోవడానికేనా అనేటువంటి ఆలోచన వస్తుంది. మనం జన సైన్యానికి చాలా సపోర్ట్ చేస్తాం, మామూలు కాదు. అంటే ఎంతంటే ఆల్మోస్ట్ ఆల్ పవన్ కళ్యాణ్ మనకి ఏమైనా ఇచ్చి పెంచి పోషిస్తున్నాడా అన్నంత లెవెల్లో. అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా చాలా సపోర్ట్ చేస్తాం, మామూలు సపోర్ట్ కాదు. ఎన్నో కేసులు పెట్టినప్పుడు కూడా అవన్నీ మనం లెక్క చేయకుండా చెప్పవలసిన మాట సూటిగా చెప్పాం. అదే సూటిగా చెప్పే అలవాటు ఉన్న నేను ఇప్పుడు కూడా సూటిగానే మాట్లాడతాను. దాంట్లో ఎవరేమనుకున్నా నాకే అభ్యంతరం లేదు. ఇక్కడ జనసేన పార్టీలో నాగబాబు తాలూకు పాత్ర కొంత ఉంటుంది. పవన్ కళ్యాణ్కి ఎప్పుడైనా సరే మైనస్ మార్కులు పడుతున్నాయంటే అది కేవలం నాగబాబు వలన. అది మేక్ ఇట్ as గ్రాంటెడ్. నాగబాబు వర్మని తప్పించకపోతే నాగబాబుకి పిఠాపురంలో పాత్ర ఉండదు. అందరూ వర్మతోనే చెప్పుకుంటారు, నాగబాబుతో ఎవరు చెప్పుకుంటారు? పొరపాటున పవన్ కళ్యాణ్ గారు ఏమిటి నేను మీ పేరుకే ఎమ్మెల్యేని కానండి, మీరు ఈ పిఠాపురం మీది, ఈ ప్రజలు మీ ప్రజలు వాళ్ళకి ఏం కావాలో మంచి చేయండి అంటే అక్కడ నాగబాబు ఎక్కడుంటాడు? ఉండడు. నాగబాబు ఎమ్మెల్సీ ఇచ్చాడు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏదో పదవి కూడా, పదవి కోసం కూడా అంతర్లీనంగా పోట్లాటలు జరుగుతున్నాయి. ఇస్తారు ఏదో పదవి. ఎవడో ఎవడో ఒకడు మంత్రిగా ఉన్నటువంటి వాడు, ఒక ప్రబుద్ధుడు ఎవడో అదృష్టవంతుడు వాడు గొంతు కోసి వీడికి ఇస్తాడు. అది కాదు కావాల్సింది. రాజకీయం అంటే మున్నాళ్ళ ముచ్చట కాదు. మనం గతంలో రాజకీయ నాయకుల చరిత్ర తీసుకున్నట్టయితే వాళ్ళు జీవితంలో చేసే ఒక్కొక్క పని కూడా నూరేళ్లు బతికింది. గుల్జార్ నందా కానీ, లాల్ బహదూర్ శాస్త్రి కానీ, పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, వీళ్ళందరూ చేసి, చెన్నేడు విశ్వనాథం కానీ, వాగులాల గోపాలకృష్ణ కానీ, కామరాజు నాడారు కానీ, వాళ్ళు చేసిన పనులు ఒకే చిన్న పని కావచ్చు, ఆ చిన్న పనికి నూరేళ్ళ ఆయుష్. ఆ సత్యాన్ని మర్చిపోయి పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్నాడు. అయితే ఇక్కడ ఆయన చెప్పిన మాట కొంత మేరకు నిజం, కానీ ఆయన్ని పవన్ కళ్యాణ్తో కంపేర్ చేయకూడదు. ఆయన తెలుగుదేశంలో యాక్టివ్ మెంబరు, వర్మ జనంలో ఉన్నాడు గనక అభివృద్ధిని చేశారంటే అభివృద్ధి ఏ మేరకు?
అంతకంటే గొప్ప అభివృద్ధిని చేస్తాడని నమ్మి కదా పిఠాపురం ప్రజలు ఓట్లేశారు పవన్ కళ్యాణ్కి. ఎవరేమన్నా అది కరెక్ట్. అంతకంటే గొప్పగా చేస్తాడు, పిఠాపురం ఎక్కడికో వెళ్ళిపోతుందని అనుకోబట్టి కదా చేశారు. మరి ఈరోజు పిఠాపురాన్ని ఏదో మా అబ్బాయి ఉన్నాడు, ఒక అపోలో హాస్పిటల్ కడతాడు, ఇంకెవరో ఉన్నారు, ఇంకేదో చేస్తారని ఒకటి రెండు మాటలతో సమాధానం చెప్తే పిఠాపురం ప్రజలు సంతోషించరు. అర్థమైందా? వర్మ అడిగిన ప్రశ్ననే మనం అడుగుతున్నాం. పిఠాపురం మీ సొంత నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారు? ఆ నిధుల్ని మీరు ఏ విధంగా సద్వినియోగం చేశారు? అది దాతలు వస్తారు, దాతలు వచ్చి ఏదో ఒకటి రెండు హాస్పిటల్, అది వ్యాపారం, ప్యూర్ వ్యాపారం అన్నమాట. ఆ ప్రజలు వస్తారు, వాళ్ళకి డబ్బులు వస్తాయి, డబ్బులు రాకుండా ఎవరు వ్యాపారం చేయరు. అలా కాకుండా ప్రభుత్వ సొమ్ము, ప్రజలు ప్రభుత్వానికి పన్ను రూపంలో ఇచ్చినటువంటి వాళ్ళ కష్టాన్ని తిరిగి ఎంతవరకు కాంపెన్సేట్ చేస్తున్నారన్నదే ప్రశ్న. ఆ ప్రశ్న మంచి ప్రశ్నే వేశాడు వర్మ. దాని సమాధానం చెప్పాలి. సంవత్సరం అయిపోయినా నేను సర్దుకోవడానికి ఇంకా నా టైము సరిపోలేదంటే ప్రజలు హర్షించరండి ఎవరు కూడా. వాళ్ళు అడుగుతారు, అంటే వర్మ అడుగుతాడు, ప్రతిపక్షాలు అడుగుతాయి, ఏమయ్యా నువ్వు నీ పిఠాపురం ప్రజలకి ఎన్ని నిధులు తీసుకొచ్చావు, ఎలా ఉపయోగించావు, నువ్వు నీకు ఒక అవగాహన లేకుండా పిఠాపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మలుస్తానంటావా? నీకు ఒక ఏంటంటే అవగాహన లేకుండా ఉప్పాడ దాన్నేమో ఒక విశాఖపట్నం ఆర్కే బీచ్ లాగా, మన మద్రాసు మెరీనా బీచ్ లాగా మారుస్తానంటావా? మరి అన్ని చెప్పావు కదా, వాళ్ళకి కళలు చూపించావు కదా. గనక పవన్ కళ్యాణ్ ముందు ఆయన మాటల్ని ఆయన గౌరవించాలి. సనాతన ధర్మం ఇవన్నీ చాలా పెద్ద మాటలు, వీళ్ళ దరిదాపులు కూడా రావాయి, ఎవరు చేయలేరు. సనాతన ధర్మాన్ని కాపాడడానికంటే ఇవన్నీ కాపాడలేక విష్ణుమూర్తి అవతారాలు చాలించేసి కలియుగం వచ్చేసింది అప్పుడే. ఎందుకంటే ధర్మాన్ని సంస్థాపించడానికి ఒక్కొక్క అవతారానికి పులుసు కారిపోయింది, ఇంకా చాలిక అని కలియుగం వచ్చింది. కలియుగంలో కలిపాత్ర ఎంత ఉంటుందో తెలుసు. ఆ కలిపాత్రను తెలుసుకొని నడుచుకోవాలన్నమాట. అంటే ఏటికి ఎదురీది నడుచుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు పిఠాపురానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? అవును, ఇప్పుడు పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు నాగబాబు గారి వల్ల ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారికి బాగానే సత్సంబంధాలు ఉన్నాయి. అండ్ మధ్యలో నాగబాబు గారికి ఎంటర్ అవడం తర్వాత వీళ్ళిద్దరికి చెడిందని ఒక వార్త వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం అని అంటారు? ఏది ఏమైనప్పుడు కూడా నాగబాబు తాలూకు ఆలోచన సరళి చాలా దుందుడుకు స్వభావం, తొందరపాటు స్వభావం. ఏదో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నంత మాత్రంలో ఇల్లు కాలిపోతుంటే అక్కడ సెన్స్ ఆఫ్ హ్యూమర్ పనిచేయద్దు, శవం తేలిపోతుంటే అక్కడ సెన్స్ ఆఫ్ హ్యూమర్ పనిచేయద్దు. అలాగే నిరుద్యోగులు ఉన్నారు, అలాగే పేద ప్రజలు ఉన్నారు, అలాగే రైతులు ఉన్నారు, ఈ సామాన్య ప్రజానికి ఉన్నారు కదా. ముందు వాళ్ళు పెట్టు, వాళ్ళు చూపించు. నీ పాకెట్లోంచి డబ్బులు తీసి ఇచ్చినట్టు నువ్వెవడి పాకెట్లోంచి డబ్బులు తీసివ్వడానికి మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఇస్తున్నాడు అంటారు. ఎప్పుడు వీటిలో నువ్వు 65 కోట్లు చెప్పినోడు ఏమో 100 కోట్లు నీ పిల్లల పేరుని ఎలా ఉంటాయని ఎవరైనా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అక్కడేదో లండన్లో ఒక హాస్పిటల్, ఇంకెక్కడేదో స్కూలు, ఇంకెక్కడ సింగపూర్లో ఒక హాస్పిటల్, ఇలాగా అంటున్నారు కదా ప్రజలు. నీ అఫిడవిట్లో చూపించిన నీ మొత్తం ప్రాపర్టీ ఇంత 65 కోట్లు ఎంతో, దాంట్లో ఇన్ని కోట్లు ఏదో ఒక 40% 60% అప్పులు ఉన్నాయని చెప్పావు. మరి ఈ ప్రాపర్టీస్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు చేసిన సినిమాలు తక్కువ, ఇవన్నీ వస్తాయి రేపు రాబోయే ప్రశ్నలు ముందుగా నేను వేస్తున్నాను అన్నమాట. అది కాకుండా ఈయన తరతమ భేదం లేకుండా, అన్న చెల్లి తమ్ముడు అను బంధు ప్రీతి లేకుండా, నీ వాళ్ళు నా వాళ్ళు అనే తేడా లేకుండా ఆయన ఒక నాయకుడిలాగా పోయేటువంటి విధానాన్ని ఇక ముందేనా అలవర్చుకోవాలని హెచ్చరిస్తున్నాను. జనసేన ఊరు పేరు లేని జనసేన పార్టీకి
జెండా భుజాలమ్మట రక్తం నెత్తురు కారేలాగా జెండా మోసి కొంతమందిని చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తుందండి. ఒక ఆవిడ రాయపాటి అరుణ కానీ, రజని కానీ, కీర్తన కానీ, శివభారతి కానీ వీళ్ళందరూ ఉన్నారంటే మహిళలు అడ్డంగా పడిపోతున్నారండి. పడిపోయారండి పార్టీ కోసం. చావుకు తెగించారండి. ఆ రాయపాటి అరుణ అయితే చాలా మంది కాన్స్టిట్యూషన్ తెలిసిన వాళ్ళకంటే అరుణ బాగా మాట్లాడుతుంది. అమ్మ నీకు నమస్కారం అని ఈ వీడియో ముఖంగా నేను పెడితే దానికి సమాధానం కాదు. ఆవిడ ఒక ఏబికే ప్రసాద్ గారు అంటారన్నమాట, ఏ రైట్ పర్సన్ షుడ్ సిట్ ఇన్ ఏ రైట్ చైర్. ఒక మంచి వ్యక్తి ఎప్పుడు ఒక మంచి స్థానంలో కూర్చోవాలి. అలా కూర్చోబెట్టకపోవడం అడ్మినిస్ట్రేటర్ తాలూకు లోపం అవుతుంది. అలాంటి పని ఏదైనా చేశారా మన పవన్ కళ్యాణ్ గారు? గనక ఈ నాగబాబు కాదు కానీ అక్కడ కనిపిస్తున్నవాడు బాగా కష్టానికి ఫలితం పొందినవాడు నాదెండ్ల మనోహర్ ఒక్కడే ఉన్నాడు. మిగతా వాళ్ళని మనం ఇగో వీళ్ళని చెప్పలేము కదా. ఇంకెవరో ఉన్నారంటే అరకొరగా ఉంటారు వాళ్ళు, వాళ్ళకే ఉంది. గనక నాగబాబు పాత్ర చాలా ఉంది. ఆయనకి ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఆయన ఇండివిజువల్గా నిరూపించుకోమని చెప్పండి. ఆయన ఎమ్మెల్సీగా ఏ మంచి పనులు చేశాడు? ఏదే చేసిన పని సార్థకం అవ్వాలి, నిరర్ధకం అవ్వకూడదు. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సార్ మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు. కానీ ఒకటి ప్రశ్న వేశారు, ఇంట్లో పవన్ కళ్యాణ్ ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది, తనను తాను తీర్చిదిద్దుకోవలసిన అవసరం కూడా ఎంతైనా ఉందని సూటిగా చెప్పదలుచుకున్నాను. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సార్.